రోజీ బాబాయ్కి బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశారు. పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఎవరినొకటి కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్ ఇతను ఓకేనా? అబ్బాయి అదేంటి 6 feet ఉన్నాడు, అండ్ పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే ఓకే. ఈడు కదలలేంట్రా. థ్యాంక్ యూ. నడ్డి పైగా ఆపరేషన్. మా అయ్యా ఏంద్రా అమ్ముత్రం రాసింది రమ్మని. ఏంద్రా ఉత్తరం నుండి మొహం? ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మనం ఇందాకున్న చోట సిగ్నల్స్ లేవు, ఇక్కడ బ్రహ్మాండంగా అందుతున్నాయి సార్. నీ బండబడ మనుషులకు సిగ్నల్స్ ఏందయ్యా? నువ్వు జ్యూస్ దాగరా. వద్దు మా నాకేం తాగబుద్ధి కావట్లేదు, తినబుద్ధి అయ్యట్లే. మరేం చేయాలనిపిస్తుంది? డైలీ కొంచెం కరెంట్ పెట్టుకోబుద్ధి వేస్తుంది, ప్లగ్ చూస్తే ఏలు పెట్టబుద్ధి వేస్తుంది. ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ ఏదో ఎన్ని దుంప దగ్గర. ఇంకేమనిపిస్తుందిరా? పొద్దున్న నేను పాల ప్యాకెట్కి వెళ్ళానా, నా వెనక ఒక కుక్క పిల్ల హచ్. మన ఇంట్లో పని మనిషిని చూస్తే కన్ను కొట్టబుద్ధి వేస్తుంది. కనెక్టింగ్ పీపుల్, నోకియా. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఐడియా. అబ్బో అబ్బో అబ్బో, ఇది సామాన్య వేరు తప్పు కాదురా నాయనో. వీడిని పట్టుకుంది ఏదో సెల్ ఫోన్ దయ్యం పట్టుకుంది. వెంటనే డాక్టర్ రావు గారికి ఫోన్ చేయాలి. రావు గారు. ఏదిరా ఇది? మిస్డ్ కాల్. ఇంటిపోతున్నాయలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ స్వీట్ వేసుకోండి బాయా. ఈ రోజు అన్ని తింటా. పోయమ్మ పోయి. నేను తిను మహావాడ పడకుండా తిను. బాగుండే తిను. వదినా ఆ స్వీట్ ఇవ్వు. తాతయ్య ఇది వేసుకోండి. వస్తాడు. మీరే అలా అమ్మ వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే మావయ్య. నువ్వెప్పుడు వచ్చినా అబ్బి? మీరు కార్తీక సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్ తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ ఎప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. రాబా నేను తర్వాత చేస్తా.